మనకి హెలికాప్టర్లో వెళ్ళినాడు పులివెందుల ఎస్టేట్కి ఎందుకు వెళ్ళడు? భలే ఉన్నారు మీరు. అలాంటి భిన్నాభిప్రాయాలు లేవులేండి మనకి అందులో ఆ విషయంలో. ఒక్క నిమిషం పట్టాభి గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఒక్క విషయం మాత్రం ఇందులో మెచ్చుకోవాలండి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదే లేదంటున్నారంట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇందాక ఆర్టీఐ ద్వారా అప్లై చేసి సంపాదించిన రిపోర్ట్ ప్రకారం పట్టాభి గారు చెప్పిందండి 500 కోట్లు. నారా లోకేష్ గారు తన పర్యటనల గురించి ₹1 కూడా క్లెయిమ్ చేయలేదు. ఓకే, అండర్లైనింగ్ పాయింట్. సో తన సొంత డబ్బులతో తిరిగేటప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పటికీ, ఆ క్లెయిమ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రోటోకాల్ ఉన్నప్పటికీ, అసలు క్లెయిమ్ చేయకుండా సొంత డబ్బులతో తిరుగుతున్న దాన్ని మనం అభినందించాలి. దాన్ని వదిలేసి ముఖ్యంగా కంపారిజన్తో పాటు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ పెట్టిన ప్రతిసారి స్లిప్ అయి ఆ వెహికల్ పైన పడే విధంగా ఏదైతే చేస్తున్నారో దీంట్లో పెద్ద విశేషం ఏంటంటే, నారా లోకేష్ గారికి సంబంధించి ఇమేజ్ని డ్యామేజ్ అయిపోయి సొంత నాయకుడు ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఆయన ఏదో తండ్రిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటే ఎందుకు సార్? అదే నాకు ఈ రోజు 175 సీట్లకి తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు ఉన్నాయి. కూటమి చక్కని సమన్వయంతో పనిచేస్తుంది. ఇటు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు అంతా ఇంటాక్ట్గా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిసి వెళ్తున్నారు. ఎక్కడ గ్యాపే లేదు, గ్యాప్ రాదు కూడా. మరి అటువంటప్పుడు ఏదైనా మార్పు కావాలనుకున్నా, లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 135 సీట్లు తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా ఉన్నా కూటమి మాట్లాడుకుంటుంది. ముఖ్యమంత్రిని చేయాలంటే వీళ్ళు ఆపగలరా? కూటమి వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడాలా, ఆపై వచ్చే ఎలక్షన్ల గురించి అసలు ఇప్పుడైనా ఆపగలిగే శక్తి వీళ్ళది ఉందా? 130 సీట్లు ఉన్నాయి సార్ సింగిల్గా తెలుగుదేశం పార్టీకి. దానికి కుట్రేంటి, కథ ఏంది, కమామేషి ఏంటి, పైగా ఎంత తెలివో చూడండి. అంటే కుట్ర చేస్తున్నదేమో నారా లోకేష్ గారంట, కుట్రకి బలవడానికి తండ్రి తల్లిని తీసుకుని మరి వెళ్ళాడు, తల్లిని సాక్ష్యంగా పెట్టి వెన్నుపోటు పడిపించుకుని. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఈ విధంగా దారుణమైన స్క్రిప్ట్లు, ఏదైతే ట్రోల్ చేసేదానికి పనికొచ్చే స్క్రిప్ట్లు, లేకపోతే ట్రోల్ చేసేదానికి పనికొచ్చే డిజిటల్ మీడియా, తండ్రి కొడుకుల కబంధహస్తాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. సత్యమూర్తి గారు, ఫైనల్గా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా వీళ్ళు జలసాలు చేసుకుంటున్నారు అనే స్టేట్మెంట్ని, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎలా చూడాలి? ఒకటి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒప్పుకున్నారు. ఏడాది కాలమే కదా వీళ్ళు వచ్చి, అంటే వాళ్ళ హయాంలోనే దీన్ని సర్వనాశనం చేసామని చెప్పుకున్నట్టే, అంతే కదా, ఒప్పుకున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ ఇది వాళ్ళే ఒప్పుకున్నట్లు లెక్క. వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, విలాసాలు చేసుకుంటున్నారు అనే దాన్ని, అంటే ఇది జనంలోకి వెళితే జనం నమ్ముతారు కాస్త అనే ఒక ఇది కూడా ఆలోచన ఉండదా? నమ్ముతారా లేదా అని? లేదండి, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేసుకొని